ఈరోజు దేవరకద్ర పట్టణానికి అతి సమీపంలో ఒక 4 ఎకరాల పొలాన్ని సోలార్ యూనిట్ కేటాయిస్తూ ఆ సోలార్ యూనిట్ ఇక్కడికి శాంక్షన్ చేసినందుకు గౌరవ మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే ఆ సోలార్ యూనిట్ సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఇక్కడంతా మీరు చూస్తా ఉన్నారు, ఆ మహిళా తల్లులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి దాదాపు 4 కోట్ల రూపాయలతోన ఇక్కడ ఈ సోలార్ యూనిట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంట్లో ఒక 60% సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాం. మిగతా అమౌంట్ కూడా వాళ్ళు అంటే లోన్ ఇన్స్టాల్మెంట్ వైజ్ గా పే చేసుకునే విధంగా దాదాపు ఒక నెలకు 1 లక్ష రూపాయల ఆదాయము దీని ద్వారా అంటే ఈ సోలార్ యూనిట్ ద్వారా వచ్చే విధంగా ప్రభుత్వం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అదే కాకుండా రాబోయే రోజుల్లో మరింత మననే ముఖ్యమంత్రి గారు గొప్ప అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మహిళా సంఘాలకు సూపర్ మార్కెట్స్ వాళ్ళ ఆధ్వర్యంలోనే మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే సూపర్ మార్కెట్స్ కూడా డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కళ మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాడు. దానికి సంబంధించి ఈరోజు సోలార్ యూనిట్స్ కానివ్వండి, పెట్రోల్ బంకులు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్సులే కానివ్వండి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజ్ రుణాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మా లక్ష్యం, మా ఫస్ట్ టెన్యూర్ అంటే ఈ ఫస్ట్ 5 years లో 1 లక్ష కోట్ల రూపాయల రుణాలు మహిళలకు అందజేయాలనే లక్ష్యంతో దానికి సంబంధించిన అడుగులు వేస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల రుణాలు మహిళలకు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా ఆ 1 లక్ష కోట్ల రూపాయల రుణాలు ఈ 5 years ఫస్ట్ 10 year లోనే అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మహిళలకు ఈరోజు అన్ని రంగాల్లో కూడా రాణించాలనే లక్ష్యంతో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి కూడా ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా ఈరోజు 200 యూనిట్ల కరెంటు మీకు తెలుసు. గతంలో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడే పరిస్థితులు, కరెంటు బిల్లు కట్టలేక ఇంటికి బిల్ కలెక్టర్ వస్తే మహిళలు డోర్ కొట్టినప్పుడు మహిళలే ముందుకొచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. మహిళలు చాలా ముందుకొచ్చి నేను ఈ మధ్యన జరిగిన గ్రామ సభలలో కూడా ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ ఈ 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇవ్వడం వల్ల దాదాపు నాకు సంవత్సరానికి 12,600 రూపాయలు మిగిలినాయి. ఆ 12,600 రూపాయలను నేను వేరే అవసరాలకు వాడుకున్న చెప్పి కూడా ఆ మహిళలు చెప్పిన సందర్భాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మహిళలకు సంబంధించి ఇంకా మరిన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు అనునిత్యం